ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది హైలైట్ గా ఇది గీడనే అన్ని కన్వెన్షన్లు ఉన్నాయి. అందరు తాగొస్తారు అని తెలుసు, వీడనే పెట్టిండు. అన్నా 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 గైస్, ఏంటి గైస్ ఇంతమంది అడిగో గొడవైనట్టుంది. అగో ఇది చూడు స్టంట్గో, ఇట్లాంటి అన్ని ఏడనే కనబడతాయి అనమాట. హే గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈరోజు వచ్చేసి మన 365 డేస్ 365 వ్లాగ్లో డే 25. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫైనల్గా మనం ఒక కొత్త ఇయర్కి అయితే అడుగు పెట్టేసినాం. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఇయర్. సో అది అండ్ ఇల్లు మొత్తం మార్చేసిన అనమాట వైబ్. సో గైస్, ఫైనల్గా మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈ సెటప్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది రూమ్లో. సో ఇది నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇందులో కూడా న్యూ మిస్ అయింది, పర్లేదు గైస్, మనకి ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ అంతే. సో మనమే దాన్ని న్యూ చేసుకోవాలని చెప్పేసి అంతే శుద్ధి చెప్తున్నా. బట్ ఏంటంటే నా దగ్గర అవైలబుల్లో లేక నేను పెట్టుకోలేదు అనమాట. సో అది మన టోటల్గా డెకరేషన్. ఈరోజు ఎన్నో ఈవెంట్స్ లాస్ట్ 10 days నుంచి ప్లాన్ చేసుకున్నా. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఫినాన్షియల్గా సెట్ కాకపోయిండే. పర్లేదు, అందరూ అన్ని టైమ్స్లో అన్ని ప్లేసెస్లో ఎంజాయ్ చేయాలని ఏం లేదు గైస్. సోలోగా కూడా ఇట్లా కూడా ఇంకా బ్రిలియంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 15 seconds ఉంది, చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Wish you happy new year guys. Welcome to 2025 and goodbye to 2024. 2024 అయితే నాకు చాలా అంటే చాలా మెమొరబుల్ ఇయర్ గైస్. ఎందుకంటే 100 బ్లాగ్స్ స్టార్ట్ చేసినాం ఈ ఇయర్. అంతేకాకుండా మళ్ళీ 365 days బ్లాగ్స్ కూడా ఈ డిసెంబర్లోనే స్టార్ట్ చేసిన. సో ఎంత మెమొరబుల్ అని అంటే దీని ద్వారా నేనైతే అట్లీస్ట్ ఇంప్రెషన్ వైస్గా యూట్యూబ్లో చూసుకుంటే 7,90,000 మెంబర్స్కి రీచ్ అయినాం అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ. నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ ఇయర్ని. అండ్ ఈ 2025 కూడా చాలా అంటే చాలా ప్లాన్స్ తోటి ముందరికి వెళ్తున్నాను అనమాట. నాకైతే చాలా రెజల్యూషన్స్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు కదా, సో అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. బట్ ఈ ఇయర్ ఏదేమైనా సరే సక్సెస్ అయ్యే చూపించాలని చెప్పేసి ఒక చిన్న థాట్ ఉండే అనమాట. సో అది గైజ్, ఇప్పుడే మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి అసలు ఆ వైబ్ ఎట్లుంది బయట, ఎస్పెషల్లీ మాదాపూర్ హైటెక్ సిటీ ఈ రూట్లో ఎట్లుందో ఒకసారి చూద్దాము. సో నాకు కూడా కొంచెం ఎగ్జైటెడ్ ఉంది. ఎట్లాగో కొన్ని ఈవెంట్లకి అయితే వెళ్ళలేదు, బట్ బయట అంబియన్స్ ఎట్లుంది, నైట్ విజన్ ఎట్లుందో ఒకసారి చూసేద్దామా. లెట్స్ గో గైస్, లేట్ చేయకుండా. వెల్కమ్ టు 2025 మోటో వ్లాగింగ్ ఇన్ 365 days. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. అంటే ఈ మూమెంట్ ని మీ అందరితో పాటు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, ఒకటి హ్యాపీ ఎందుకంటే మీ అందరితో సెలబ్రేట్ చేసుకున్నందుకు అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది ఏమైనా ఉందా అంటే వ్లాగింగ్ అనమాట. అది 2025లో మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే మస్తు హ్యాపీ ఉంది. అక్కడ ఈవెంట్ అవుతుంది గైస్. ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ రూట్లో వస్తున్నాను అనమాట. సో అక్కడ మీకు ఈవెంట్ కనిపిస్తుంది కదా. సో అట్లా మొత్తం లైట్లతోటి ఫిల్ అయిపోయింది అనమాట మన హైదరాబాద్ మొత్తం. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూటు. మనం ఇంతకుముందు మోటో బ్లాగింగ్ తీసినప్పుడు కూడా ఇదే రూట్లో వెళ్ళినాము. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ చాలా ఈవెంట్లు అవుతున్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ బుట్ట కన్వెన్షన్లో మన రోల్ రైడర్ అవుతుంది. హైటెక్ సిటీలోనే మన సింగర్ కార్తిక్ ఉన్నాడు కదా, అతనిది ఈవెంట్ అవుతుంది. అసలు ఎంత బిజీగా ఉన్నాయంటే చూడండి, ఎంత జనాలు ఉన్నారు కదా. అంటే ఇది నాకు ఇప్పుడు ఎట్లుందంటే 9-10 టైం ఎట్లా అయితే క్రౌడ్ ఉంటుందో ఇప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట. యాక్చువల్లీ 12 ఆల్రెడీ అయిపోయింది కదా.
ఇంకా ఇప్పుడు ఇక బయటకు వచ్చేస్తున్నారు అనమాట. అందుకే కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇక జనాలు ఉన్నారు చూడండి. ఆహా, ఎంత బాగుంటుంది కదా వైబ్. మంచిగా ఎంజాయ్ చేసి ఇట్లా న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత అగో బుట్టా కన్వెన్షన్ ఇది ఐజ్ ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. లైక్ అంటే నైట్ 12:30 అవుతుంది ఆల్మోస్ట్. అంటే ఇప్పుడే ఈవెంట్లు అయిపోయినాయి, ఇంక అందరు ఇంటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. నైట్ ఇది ఏమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. ఇది హైలైట్గా ఇది గీడనే అన్ని కన్వెన్షన్లు ఉన్నాయి. అందరు తాగొస్తారని తెలుసు, వీడనే పెట్టిండ్రు. అట్లుంటుంది అదే డ్రంక్ అండ్ డ్రైవ్ అనమాట బేసిక్గా అయితే. అన్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ టైంలో చాలా అంటే చాలా డేంజర్ బ్రో. ఎందుకంటే న్యూ ఇయర్కి మ్యాక్సిమం అవునన్నా కాదన్నా చాలా అంటే చాలా మంది కొంచెం డ్రంక్ చేసే ఇది చేస్తారులే. అప్పుడు ఎందాక కూర్చోమన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. ఆయన లెక్క ఎంజాయ్ చేయాలి గాయ్. ఎంత బాగుంది చూడండి. ఇగో ఇక్కడనే మన కార్తిక్ అన్న ఈవెంట్ ఇగో ఇదే అనమాట హైటెక్ సిటీలో. సో చూడండి ఎంత బాగుంది చూడండి గాయ్. సో ఎక్కడ చూసినా ట్రాఫికే అనమాట. అండ్ చాలా ప్లేస్లలో అయితే పోలీసులు పట్టుకుంటున్నారు, అది కూడా ఒకటి ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ పోలీసులు ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు గాయస్. ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర పోలీసులు మాత్రం పక్కా ఉన్నారనమాట. అమ్మా అదంటే పాపం చాలా అంటే చాలా రెస్పెక్ట్ గైస్. అంటే వాళ్ళకి కూడా ఎంజాయ్మెంట్లు ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి పబ్లిక్ కోసమే అట్లా డే అండ్ నైట్ అట్లా డ్యూటీస్ చేయడం అయితే హైలైట్ అనమాట. వాళ్ళకి పండుగలు ఉండవు, పబ్బలు ఉండవు, లీవ్స్ ఉండవు, ఏముండవు. అయినా కానీ పాపం వాళ్ళంతా అడిగిన పబ్లిక్ కోసం అంతా కష్టపడుతున్నారు కదా. అదొకటి గ్రేట్ థింగ్ అనమాట. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో గైస్ మన మైండ్ స్పేస్ కూడా ఎట్లుందో చూద్దామా న్యూ ఇయర్కి. హైలైట్ కదా. అండ్ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో గాయస్. కెవ్వు కేక ఈ రూటు. అన్నా 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 అరే ఏంద్రా అన్నా ఇలా వీళ్ళకి డ్యూటీలు ఉన్నాయండి ఇంకా ఈ టైం కూడా. ఇంతమంది క్రౌడ్ ఉన్నారండి గాయస్. ఏంటి గాయస్ ఇంతమంది. గైజ్ ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ మైండ్ స్పేస్ లోపల. అడిగేదో గొడవైనట్టుంది. ఓ గైజ్ అసలు మైండ్ స్పేస్ లోపల ఇడుగో ట్రాఫిక్ చూడండి ఈ టైంకి. పిచ్చ ట్రాఫిక్ ఉంది. అగో అసలు ఆడి నుంచి ఆ గేట్ నుంచి ఇడి వరకు మొత్తం ట్రాఫికే ఇడ. ఆడ మైండ్ స్పేస్ లా నేను గుద్దేస్తుండే తెలుసా. అసలు బండి కంట్రోల్ కాలేదు. వాళ్ళేమో కంట్రోల్ కాలేదంటే నేను చాలా స్లోగా ఉన్నా. వాడు రోడ్డు మీద కథలు పడుతున్నాడు బాటిల్స్ పట్టుకొని ఊగుంటా. ప్రతి మోటో వ్లాగింగ్లా మనకి కేబుల్ బ్రిడ్జ్ మాత్రం అది ఒక ఎమోషన్ అనమాట. అన్ని రోజులు చూపించి అసలు ఈరోజు నేను అనుకోలే కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వద్దామని. బట్ ఇట్లా మైండ్ స్పేస్ నుంచి వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ని కూడా చూపించాలనిపించింది. హైటెక్ సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. మన న్యూ ఇయర్కి ఆ థీమ్ మాత్రం చూసిండ్రు. అసలు ఏడో చూసిన లైట్స్. అసలైన హైదరాబాద్ అంటే అదే గైస్. అసలైన హైదరాబాద్ అంటే అదే. లెట్స్ గో టు దుర్గం చెరువు బ్రిడ్జ్. ఈడెంత మంది ఉండ్రు. అసలు లైట్లు ఆన్ చేసిండ్రో ఆఫ్ చేయలేదు. ఈడ అసలు సంగతి ఎట్లుందో. బట్ చూడండి కదా అసలు ఏడ చూసినా కానీ అదొక పండుగ వాతావరణమే అన్న. నిజంగా అది ఒక ఎమోషన్లే. అంటే పండుగలు అనేవి మ్యాక్సిమం ఫ్యామిలీస్తోని సెలబ్రేట్ చేసుకునేది. బట్ ఏదైతే కొన్ని పండుగలు, కొన్ని హోలీ కానీ న్యూ ఇయర్ కానీ ఇయర్లో కొన్ని ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ తోటి లేకపోతే ఎలాగా గర్ల్ ఫ్రెండ్స్ తోటి అండ్ ఇట్లా కొలీగ్స్ తోటి ఎంజాయ్ చేసేటివి. అందులో ఇది ఒకటిగో నేను అనుకున్నా గెస్ చేసిన అప్పటికి ఇగో ఇది లైట్స్ ఆఫ్ చేస్తారని. అందుకని చెప్పేసి ఇగో ఇట్లా లైట్లు ఒకటే ఆన్ చేసినోడు, సైడ్ లైట్లు ఒకటే ఆన్ చేసినోడు. అరే తాగింది ఎక్కువైందారా నీకు. గుద్దుతుండే కానీ జస్ట్ మిస్. అగో ఇడు స్టంట్ ఇట్లాంటివన్నీ ఏడనే కనబడతాయి అనమాట. అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ అట్లా చేయొద్దు, తప్పు కదా. కింద పడ్డాడు అనుకో ఓన్కి రిస్క్. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. నేను దుర్గం చెరువుకి లాస్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని పబ్స్ ఉంటాయి, అక్కడ కూడా ఒకసారి వాతావరణం ఎట్లా ఉందో ఒకసారి యూజ్ చేసి మనం అటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. బట్ ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే గైస్ పోలీస్ మేనేజ్మెంట్ అనమాట. ఎక్కడ చూసినా అయితే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు.
లైక్ మనకి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ తెలుసు కదా. సో పబ్లిక్కి ఏం కాకుండా ఆ సేఫ్టీ మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. అంతేకాకుండా ఎంజాయ్మెంట్ అయితే పాడు చేయకుండా కొంచెం లైక్ యూనో వైబ్ని చేంజ్ చేయకుండా సేఫ్టీ అయితే ఇస్తున్నారు అనమాట. అదైతే మనం చూడొచ్చు. సో అట్లా అంటే ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడము, లేదనంటే పోలీసులు అక్కడక్కడ లైక్ యూనో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ని కంట్రోల్ చేయడము అట్లాంటివి చేస్తున్నారు అనమాట. కానీ సెల్యూట్ టు పోలీస్ గైస్. ఏదైతే అది ఓవర్ నైట్స్ అట్లా అన్ని పండుగలు అన్నీ అంటే లైక్ ఎంజాయ్మెంట్స్ అన్నీ వదులుకొని అందరి కోసం వర్క్ చేయడం గ్రేట్ థింగ్. ఫోర్ ఫాదర్స్ అంట. ఇగో ఈడ కూడా చూడండి అసలు. ఇగో మొత్తం వైబ్ అయితే చేంజ్ వేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇగో ఈడ కూడా అయితే పబ్ ఉంటుంది గైస్. అసలు ఇగో ఇక్కడ ఇది ఉంది చూడండి, లార్డ్స్ అండ్ డ్రింక్స్ అంట. ఇక్కడ కూడా బాగా ట్రాన్స్ఫార్మ్, ఎంత బాగా రాసిండో పేరు, ట్రాన్స్ఫార్మ్ అంట. సో ఇక్కడ కూడా చూసిండా మస్తు ట్రాఫిక్ ఉంది. అసలు ఇది ఈ రూట్లో సాటర్డే సండే ఫ్రైడే నైట్స్ అయితే చాలా అంటే పాపం వీనికి తాగింది ఎక్కువ, ఏం చేస్తుంటే ఆయనకి అర్థమవుతుంది. పాపం అన్న ఫ్రస్ట్రేట్ అవుతుండు గైస్. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ రూట్, మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్. ఇగో ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ కూడా పోలీసులు బాగా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకా తెలియదు ఏముంది చెప్పండి. ఇక్కడ చాలామంది ఇక్కడ పబ్స్ అవి ఉంటాయి కదా, ఇంక ఇక్కడ పోలీసులు అయితే మ్యాండేటర్ అనమాట. సో అట్లా ఇది కూడా ఆఖరికి హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తున్నారు. పోలీసులకి ఏమో అదేమో అర్థమైతలేదు. జూబ్లీ హిల్స్ రోడ్ నుంచి ఇప్పుడు మాదాపూర్ రోడ్కి అయితే టర్న్ అయినాము. అదే ఇక్కడైంది రోడ్ క్లోజ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా, ఏదైనా పబ్లిక్ క్రౌడ్ ఏమైనా ఉందా చూసేసి మన వ్లాగ్ని అయితే ఎండ్ చేసేద్దాం గాయస్. ఇక్కడ నార్మల్గానే అసలు ట్రాఫిక్ ఉండదు, మండే సాటర్డే సండే. ఈరోజు అయితే వేరే లెవెల్ ట్రాఫిక్ ఉంది గాయస్ ఈడనైతే. ఇప్పుడు ఆ సిగ్నల్ వరకు ఉంది. అసలు ఇది మాదాపూర్ మెట్రో ఉంటుంది కదా, ఆ లేన్ అనమాట. ముందరైతే చాలా ట్రాఫిక్ ఉంది. అమ్మరా బాబు గైస్, నిజంగా చెప్పాలంటే నాకు 15 to 20 minutes పట్టింది ఇక జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి నుంచి ఈ మెట్రో దగ్గరికి రావడానికి. 15 కాదు, ఎక్కువనే పట్టింది, 20-25 minutes దాకా పట్టింది. అమ్మా ఈ ట్రాఫిక్ అయితే తట్టుకోలేకపోతున్నాం. అంటే నాకు డ్రైవ్ చేసి కడుపులో నొప్పి లేస్తుంది. ఇదే ఈడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది. ఈడ నుంచి కొంచెం ఫ్రీ ఉంది. అక్కడ వెహికల్స్ టర్న్ అవుతుండడం వల్ల మస్తు ట్రాఫిక్ ఉంది. అండ్ అక్కడ పబ్స్ కూడా చాలా ఉన్నాయి, ఘోరంగా పబ్స్ గైస్. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు కాన్సర్ట్ పెట్టిన వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ పైసలు. ఆహా వైబ్. అరే గైస్ యాక్చువల్గా ఈ రోజు నైట్ ఎట్లుంటుందంటే, మనం రోడ్డు మీద జాగ్రత్త పోకపోతే ఓడని వచ్చి మనల్ని గుద్దినా మనకే రిస్క్, మనం పోయి వాడిని గుద్దినా మనకే రిస్క్. ఎందుకంటే అందరు ఒక్కొక్కరు చూసినా ఎట్లుంటారు, తాగుంటారు, ఎవడేం చేస్తాడో తెలియదు. అందుకే ఇక మెల్ల డ్రైవింగ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో అది గైస్ ఈరోజు మన హైదరాబాద్ విశేషాలు, మన న్యూ ఇయర్ విశేషాలు. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ టు మీట్ యూ ఆన్ Day 26th. And until then, stay tuned guys, and once again happy new year to all, and enjoy this new year with new possibilities, and see you on tomorrow, and bye bye guys, and meet you on so many vlogs.